ఈరోజు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది ఏంటో తెలుసా? నీ విశ్వాసం యొక్క లిమిట్. నీవు ఎంతగా ఎదిగావో విశ్వాసంలో ఆ పరిమితిని పట్టి నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీ పరిమితిని దాటి నువ్వు ఇంకా ముందుకు కొనసాగాలంటే నీకు కావాల్సిందేంటి? డబ్బు కాదు. నీకు కావాల్సిందేంటి? విద్య కాదు. నీకు కావాల్సిందేంటి? నేర్పరితనం కాదు. నీకు కావాల్సింది విశ్వాసం. The creative power of faith. విశ్వాసం యొక్క సృజనాత్మక శక్తి. విశ్వాసము యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి గురించి మనం ఇవాళ ధ్యానించనే ఉన్నాం. ముందుగా వాక్యము యొక్క సృజనాత్మక శక్తి గురించి ఎందుకు మాట్లాడమంటే, విశ్వాసానికి మూలము ఆధారం ఏంటండి? వాక్యము. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యము వినుట ద్వారా. కాబట్టి వాక్యములో ఉన్నటువంటి బలము, శక్తి గురించి, వాక్యములో ఉన్నటువంటి సృజించే శక్తిని గురించి మనం మాట్లాడాం. దానిని బట్టి ఇప్పుడు మనం ఈ అంశంలోకి వెళ్ళినప్పుడు మనం విశ్వాసంలో ముందుకు ఎలా కొనసాగాలో నేర్చుకోగలం. మరి విశ్వాసం అంటాము. అనేక మంది నాకు తెలుసండి విశ్వాసం అంటే అంటారు. విశ్వాసం గురించి అనేకసార్లు విన్నానండి, అది విన్నటువంటి సందేశమేనండి అంటారు. గమనించండి, విశ్వాసం అనేది వినే మర్చిపోయి లేకపోతే నాకు తెలుసు అనేటువంటి అంశము కాదు. అసలు విశ్వాసం అంటే ఏంటి? అదొక సూత్రమా? అదొక ఫిలాసఫియా? లేకపోతే అదొక స్ట్రాటజీయా? కాదు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది ఒక ఆత్మీయ శక్తి. గమనించండి, అంటే మనకి అవసరం వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి సవాలులు వచ్చినప్పుడు, మనకి అనుకోని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అప్పుడు విశ్వాసం వాడడం కాదు. ప్రతిరోజు విశ్వాసంలో నడవాలి. ఆమెన్ చెప్పండి. నీతిమంతులు చెప్పండి, విశ్వాసము మూలముగా జీవిస్తారు. చూసారా? the just shall live by faith. అందుకే ఇది ఎప్పుడో ఒకసారి మనకు తెలుసుకొని నాకు విశ్వాసం గురించి తెలుసండి అని చెప్పడానికి కాదు. విశ్వాసము ద్వారా అదొక ఆత్మీయ శక్తి దేవుడు మనకిచ్చాడు, ఆత్మీయ ఆయుధం ఇచ్చాడు, ఆత్మీయ పదార్థం ఇచ్చాడు. ఈ యొక్క ఆత్మీయ పదార్థము, ఆయుధము, శక్తిని ఏ విధంగా మనం ప్రతిరోజు వాడుతూ సహజముగా జీవించే వారికంటే ఉన్నతమైనటువంటి జీవితం జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన అవసరాలు తీర్చబడి, మన అక్కర్లన్నీ నెరవేర్చబడి, మనకి అన్నీ సంపూర్తిగా మనం పొంది, ఏమున్నాయో అవన్నీ పొందుకొని అంతలో సంతృప్తి బ్రతకడం కాదు. మనము మర్చిపోకూడదు, దేవుడు మనల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని పిలిచాడు. ఆమేన్, ఆమేన్. మన శక్తితో, మన సామర్థ్యముతో మనం బ్రతికినప్పుడు మనకి సరిపోతుంది. కానీ విశ్వాసంలో బ్రతికినప్పుడు అనేకులకి ఆశీర్వాదకరంగా బ్రతకగలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మీరు ప్రతి వారము మరి దేవునికి ఇచ్చుట, లేకపోతే సంఘములో దేవునికి మరి మన యొక్క అర్పణలు అర్పించడము, మన దశమ భాగం ఇవ్వడం గురించి నేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైనా ఇంకా ఎలా మనం ఎటువంటి ఉద్దేశంతో ఉండాలి? దేవా, నా అక్కర్లు తీర్చబడ్డమే కాదు, నేను ఇంకొకరి అక్కర్లు తీర్చే స్థితికి తెండి ప్రభువా నన్ను. హల్లెలూయా. ఇంకొకరి అక్కర్లు తీర్చే స్థితిలో ఉన్నప్పుడే మనము దేవునికి నిజమైనటువంటి శిష్యులుగా, లేకపోతే దేవుని యొక్క డిసైపుల్స్గా ఉండగలం. ఎందుకంటే అనేకులకి ఆశీర్వాదకరంగా జీవించాలి. ఒకరికి మనం భారం అవ్వకూడదు. ఆమేన్ చెప్పండి. భారంతో దిగజారిపోయినటువంటి వారికి సహాయకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ రకమైనటువంటి జయ జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, అనారోగ్యము లేని జీవితము, నిజమైనటువంటి దేవుని ఆనందమును అనుభవించే జీవితము జీవించాలంటే విశ్వాసము లేకుండా అది అసాధ్యం. అయితే ఈ విశ్వాసం యొక్క సృజనాత్మక శక్తి గురించి ఒకసారి ఆలోచిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి ఎన్ని సాధ్యమండి? గట్టిగా చెప్పాలి. మళ్ళీ అంటే పరిమితులు లేవు.
హద్దులు లేవు. గమనిస్తున్నారా? ఏదైనా సాధించగలం అంటున్నాడు యేసయ్య ఇక్కడ. ఎవరో రాసింది కాదు, పౌలు గారు రాసింది కూడా కాదు ఇది. యేసయ్య తన నోటితో మాట్లాడుతున్న మాటలు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యమే ఎవరికి? నమ్మిన వానికి. అయితే మన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి ఎందుకు మనము అదే స్థితిలో ఉన్నాం 10 సంవత్సరాల నుంచి? ఎందుకు మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మనము ఇంకా ఆశీర్వాదకరమైన జీవితం జీవించలేకపోతున్నాం? ఎందుకు మనము ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా బ్రతకలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మనము మన యొక్క జీవితాల్లో మన యొక్క సమస్యలతో లేకపోతే అనారోగ్యముతో సతమతమవుతూ ముందుకు కొనసాగకుండా నిజమైనటువంటి ఆ సంతృప్తి, నిజమైనటువంటి దైవిక స్వస్థతను అనుభవించలేకుండా కొట్టుమిట్టులాడిపోతున్నాం? ఎందుకు? దీనికి బాధ్యులు ఎవరు? దేవుడా? సాతానా? కాదు. ఏది ఆపుతుందో తెలుసా? నీ అపనమ్మకమే. ఈరోజు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది ఏంటో తెలుసా? నీ విశ్వాసం యొక్క లిమిట్ అది. నీ విశ్వాసం యొక్క పరిమితి. నీవు ఎంతగా ఎదిగావో విశ్వాసంలో ఆ పరిమితిని బట్టి నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీ పరిమితిని దాటి, నీ లైన్ దాటి నువ్వు ఇంకా ముందుకు కొనసాగాలంటే నీకు కావాల్సిందేంటి? డబ్బు కాదు. నీకు కావాల్సిందేంటి? విద్య కాదు. నీకు కావాల్సిందేంటి? నేర్పరితనం కాదు. నీకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసము ద్వారానే ఆ పరిధులను దాటి గోడల్ని కూలగొట్టి మరి ఆ జయంట్స్ని, యోధులను జయించి ముందుకు కొనసాగలం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఇక్కడ నమ్ముట నీ వలనైతే, చూసారా? నమ్ముట నీ వలన, నువ్వు నమ్మగలిగితే చాలు. నమ్మలేకపోతున్నాం మనం. నమ్మకం ఏర్పడాలంటే ఈ నమ్మకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం వినుట ద్వారా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన చుట్టూ మరి ఎక్కువ వయస్సు రాకముందే 50-60 వచ్చేటప్పుడు చనిపోతున్న జనం మధ్యలో జీవిస్తున్నాం అనుకోండి, నీ తలంపు ఏమంటది? ఆ వయసుకు వచ్చేటప్పుడు నా టైం అయిపోయింది, దగ్గరికి వస్తుంది అనుకుంటావా? అనుకోరా? ఎందుకు? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాని ప్రకారంగా ఆలోచిస్తావు, దాని ప్రకారంగా జీవిస్తావు, అదే నీకు సంభవిస్తుంది. అందుకే యేసయ్యమన్నాడు అనేక సార్లు, బీ డన్ అంటు యు అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక. చూసారా? నీకు ఏది జరుగుతున్నా అది నీ విశ్వాస పరిమితిని పట్టే జరుగుతుంది. అర్థమైంది మీ అందరికీ? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇప్పుడు నాకు ఏది అడ్డుగా ఉందో దాన్ని ఛేదించి దాని ద్వారా దూచుకొని ముందుకు కొనసాగి నా జీవితంలో సంతోషంలో ఏంటి, కుటుంబ జీవితంలో ఆనందంలో ఏంటి, పిల్లల విషయంలో జీవించడం విషయంలో సంతోషమైన విషయాలైనా, లేకపోతే ఆర్థిక విషయాల్లో ముందుకు సాగాలన్నా, లేకపోతే ఇంకే విషయమైనా సరే ఏం కావాలి? నాకు ఆ అడ్డుగోడని కూలగొట్టేటువంటి ఆయుధం కావాలి. అందుకే విశ్వాసం అనేది ఒక ఆత్మీయ ఆయుధం. ఆ ఆయుధంతో దాన్ని కూలగొట్టగలం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. కానీ ఈ విశ్వాసంలో ఎదగాలి అంటే వాక్యం వినాలి. వాక్యం వినాలంటే విశ్వాసము అనే అంశము, ఆ మాట, ఆ పదము లేనటువంటిది వినకూడదని కాదు. వాక్యం వినుట ద్వారా నీ విశ్వాసము పెరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరి మధ్యలో బ్రతకాలి? 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాలేబు గుర్రం ఎక్కి ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుడు ఏమన్నా సాధారణంగా 80 దాటితే ఏమనుకున్నాడు? రిటైర్ అవ్వడమే కాదు, ఎక్కడ తవ్వి పెట్టాలో అది కూడా ఏరుకుంటారు. ఈ ఈ ఈ సెమెట్రీలోనే నన్ను పెట్టాలి అంటారా? అనరా? మాట్లాడండి. కేలేబు అలా మాట్లాడా? కాదు. ఆ సమయంలో యెహోషువ ఏమన్నాడు? ఆ కొండ ప్రాంతం తీసుకుంటానన్నాడు. అయ్యా, నా ముసలితనం చూసావా? నాకు ఆర్థరైటిస్ ఉందని నీకు తెలీదా? పొద్దున్న లెగడమే కష్టం, నాకు అటువంటిది ఇస్తావా? ఏదో మంచి స్థలం, ఇట్లా మన దాని ప్లెయిన్స్ అంటారు చూసారా, మెట్ట ప్రదేశం, మంచి కొండలు లేని ప్రాంతం ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా.
నా వయసు చూసన్నా నువ్వు ఒకసారి ఆలోచించవు అన్నాడా? లేదు. ఆ కొండ ప్రాంతాన్ని 40 సంవత్సరాల క్రితము నేను ఇక్కడ వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నానో అదే విధంగా నేను ఇప్పుడు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీలో మనలో అందరూ కూడా ఆ విధంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, దీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 80 వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఆలోచించొద్దు. మనకి రిటైర్మెంట్ ఇక్కడ కాదండి, అక్కడ మన రిటైర్మెంట్ దేవుని దగ్గర. ఇక్కడ ఉన్నంత కాలం పని చేయడానికి పెట్టాడు దేవుడు ఇక్కడ మనల్ని. మనం ఒక అసైన్మెంట్తో వచ్చాం. ఆ పని సంపూర్తి చేసిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. వయసుతో సంబంధం లేదు. అందుకే 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు వచ్చి అబ్రహాం ఇప్పుడు రా అన్నాడు. హల్లెలూయా. ఏ గవర్నమెంట్ 75 సంవత్సరాలు ఉండి పిలిచి ఇప్పుడు రా పనికి అంటారు చెప్పండి? అంటదా? అనరు. కానీ దేవుడు ఆ విధంగా ఆలోచించాడు. ఆమెన్ చెప్పండి. ఆమేన్. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే యవ్వన ప్రాయంలో ఉండి అన్నీ నేను చేయగలను, నేనే ఇశ్రాయేల్ జనాంగానికి విమోచన తెచ్చే వ్యక్తిని అనే ఉద్దేశంతో మోషే మరి మోటివేషన్తో ముందుకెళ్ళినప్పుడు ఏమైంది? చితికిపోయాడు. ఇంకా నా వల్ల కాదు, ఇది అయిపోయింది, నేను కాదేమో, నేను అనుకున్నాను, భ్రమపడ్డాను, ఇంకెందుకులే ఈ బతుకు అని చెప్పి పారిపోయి ఎడారిలో బ్రతుకుతున్నాడు. 80 ఏళ్ళు వచ్చాయి. ముసలోడు, తెల్లంటుకులు. ఇంకా అయిపోయిందిలే నా బతుకు, నేను అనుకున్నాను, ఏదో పిచ్చి కలకన్నానేమో, అది పరిశుద్ధాత్ముడు దేవదూత వచ్చి మాట్లాడాడో లేకపోతే సాతాను మాట్లాడాడు, ఇవన్నీ వచ్చి ఉంటాయి తలంపులు. కానీ ఆ సమయంలో దేవుడు పిలిచాడు, ఇప్పుడు రా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ వయస్సు ఆలోచించి మిమ్మల్ని మీరు డిస్క్వాలిఫై చేసుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే వానికి సమస్తము సాధ్యం. మీరు నమ్మండి. మీరు ఏది ఆశిస్తున్నారో, దేని నిమిత్తమై ప్రార్థిస్తున్నారో, దేని గురించి అయితే మీరు ధ్యానిస్తున్నారో, దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు.